హాయ్ అండి. పిల్లలకి బాగా నచ్చే స్నాక్ రెసిపీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి చాలా టేస్టీగా ఉండే ఈ బటర్ బిస్కెట్ స్విస్ రోల్ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా 2 మ్యారీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని అన్నీ ఇలా బౌల్లో వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 5-6 స్పూన్లు పంచదారని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో బిస్కెట్ పీసెస్ అన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 స్పూన్ బ్రూ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ దాకా షుగర్ పౌడర్ కూడా వేసుకొని తగినన్ని పాలు పోసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుంచుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఫ్రెష్ బటర్ తీసుకొని అందులో 1.5 స్పూన్ దాకా షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుంచుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ని కానీ థిక్ షీట్ కానీ తీసుకొని దానిపైన బిస్కెట్ పిండిని చపాతీలాగా కర్రతో కొంచెం మందంగా సాదుకొని దానిపైన బటర్ వేసుకొని ఒక లేయర్ లాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డ్రై నట్స్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీన్ని రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక దీన్ని షీట్లో చుట్టేసేసి ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు మనం ఉంచినట్లయితే బాగా గట్టిపడిపోతుందండి. తర్వాత ఓపెన్ చేసుకొని ఇలా రోల్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి రోల్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 10 to 15 days దాకా కూడా ఫ్రెష్గా